హలో అండి. చికెన్ కర్రీ ఎక్కువ మసాలా లేకుండా చాలా తక్కువ టైంలో ఎంతో రుచిగా చేసుకోవాలంటే ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి. ఇక్కడైతే నేను పోపులన్నీ రెడీ చేసి పెట్టుకున్నాను. అలాగే చికెన్ కూడా మసాలా, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉప్పు, కారం వేసేసి ఒక హాఫ్ అన్ అవర్ పాటు ఫ్రిడ్జ్‌లో పెట్టేసి పక్కన పెట్టేసాను. మరొక వైపు వచ్చేసరి స్టవ్ పైన పాన్ పెట్టేసి ఆయిల్ వేసి చూసారు కదా! బిర్యానీ స్పైసెస్ అన్నిటిని కూడా యాడ్ చేసేసానండి. అలాగే చిన్నగా కట్ చేసుకున్న ఒక 2 ఉల్లిపాయలు, అలాగే ఒక 4 పచ్చిమిరపకాయలను కూడా నేను అందులో యాడ్ చేసేసి ఈ విధంగా కొంచెం సాల్ట్ అలాగే కొంచెం పసుపు కూడా ఏసేసి ఒక 1 స్పూన్ వరకు కూడా అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రెష్‌గా మనము గ్రైండ్ చేసుకున్నది వేసేసి చూసారు కదా! ఇలా ఆనియన్స్ అనేవి ఇలా మనకి కలర్ చేంజ్ అవ్వాలి. కలర్ చేంజ్ అయిపోయిన తర్వాత ముందుగా కట్ చేసుకున్నాను ఒక 3 టమాటాలు. ఆ టమాటాలను వేసేసి ఇందులోనే మనము టేస్ట్‌కి తగ్గట్టుగా ఉప్పు, కారము కొంచెం అంటే ఒక 3 స్పూన్స్ వరకు కూడా పెరుగుని యాడ్ చేశాను. ఇవి బాగా గ్రేవీలాగా అయిపోయిన తర్వాత ముందుగా ఉప్పు, కారం పెట్టుకున్నాం కదా! మనము చికెను. ఆ చికెన్ కూడా ఇందులో వేసేసుకొని మొత్తాన్ని కూడా ఇలా నీట్‌గా కలుపుకొని కొంచెం వాటర్ గ్రేవీలాగా కావాలంటే వాటర్ వేసేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ పాటు కూడా మనం మరిగించుకున్నాం అనుకోండి, బాయిల్ చేసుకుంటే ఇలా రెడీ అవుతుంది.